ఒక వీడియో కట్ అయిపోయింది. ఇంకా రెండో వీడియో ఇది. చెప్పారు కదా నాకు ఎడిటింగ్ గట్టా రాదు, వీడియోలు కలపడం అవన్నీ రావు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఆ వీడియో కట్ అయిపోయింది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసాను. ఫస్ట్ ఆవాలు వేసాను, ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసాను, జీలకర్ర తర్వాత వెల్లుల్లి వేసాను, వెల్లుల్లి తర్వాత ఎండుమిరపకాయలు కడిగిన వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు గెరిటి ఇదిగో వెల్లుల్లిపాయ చూడండి ఎలా వేగిందో. వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయ వేగిన తర్వాత ఈ మెంతి కూర కట్ చేసి వేసాను. కట్టర్లో వేసాను చిన్నగా అవుతుందని, అంటే ఆకుల్లో ఉంటే ఎవరు తినడానికి నచ్చరు కదా. ఇలా కట్టర్లో వేస్తామనుకోండి ఎలాగోలా తినేస్తారు, అందుకోసం అనమాట. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఇందులోకి వచ్చి వాటర్ పెట్టాను. ఇందులో కట్టింగ్ చేసింది. ఇది ఉడుకుతుంది కదా, అప్పుడు ఒక 5 hours నానబెట్టిన పెసరపప్పు ఇది నానబెట్టాను. ఇది కడిగేసి ఇది ఉడుకుతునేటప్పుడు వేస్తాను. వేసేసి మూత పెట్టేసి పలుచగా కావాలంటే నీరులా కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నాకు అలా ఇష్టం లేదు, అందుకే కొంచెం వాటర్ వేసాను. పెసరపప్పు వేస్తాను. ఇది ఉడుకుతుంది, దగ్గరగా అయిపోతే పెసరపప్పు మెంతాకు కూర రెడీ. ఈ వీడియోలోనే చింతచిగురు పచ్చడి కూడా పెడతాను. నిన్న చేశాను, ఒక వెరైటీ పెట్టలేదు, ఈరోజు పెడతాను. ఏదైనా ఉడికేటప్పుడు ఇలాగ పైన కొంచెం వాటర్ పెట్టుకుంటే, అందులో వాటర్ చాలలేదు అనుకోండి, వాటర్ వేడవుతుంది, అందులో వేసుకోవచ్చు. ఒకవైపు పెసరపప్పు మెంతాకు కూర అవుతుంది కదా, ఇటువైపు వచ్చేమో రెండు కలిపి ఒకే వీడియో పెడుతున్నాను. ఇటువైపు చింతచిగురు పచ్చడి. ఈ చింతచిగురు పచ్చడి చాలా రకాలుగా చేస్తాము. ధనియాలు చాలా ఎక్కువ వేసాను, జీలకర్ర మాత్రం కొంచెం వేసాను. ఈ ధనియాలు బాగా వేగిన తర్వాత ఇవి ఒక 6 ఉంటాయి ఈ సైజువి వెల్లుల్లిపాయలు ఇలా విడిగిడి తీసుకొని కడుక్కున్నాను. పచ్చిమిరపకాయలు, ధనియాలు బాగా వేగుతున్నాయి. అంటే హైలో పెడితే మాడిపోతుంది, స్టీల్ గిన్నె కదా. మ్యాక్సిమం స్టీలే వాడుతున్నాను, ముందు నుంచి అలవాటు, ఇంకా ఎక్కువ అలవాటు వేసుకుంటాను. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తాను. యాక్చువల్గా పెసరపప్పును మెంతి కూర ఒక వీడియో, చింతచిగురు పచ్చడి ఒక వీడియో అనుకున్నాను, ఆ వీడియో కట్ అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేస్తున్నాయి. ఆర్గానిక్ చింతచిగురు ఫోన్ పండించినది, ఇవన్నీ మార్కెట్లో చింతచిగురు ఒకటే ఆర్గానిక్. ఇంకా పచ్చిమిరపకాయలు చెట్లు వేసాను కానీ పెద్దగా రావట్లేదు, కొంచెం వస్తున్నాను. ఈ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఈ చింతచిగురు వేస్తాను. పచ్చిమిరపకాయ బాగా వేగింది, ఇప్పుడు చింతచిగురు వేస్తాను. పెసరపప్పు ఉడుకుతుంది, ఇంకొంచెం ఉడకాలి. ఇది చింతచిగురు, ఈ చింతచిగురు కూడా మంచి కలర్ రావాలి. ఈ తడి కానీ రుబ్బేటప్పుడు సరిపోయిందా ఓకే, లేదు అనుకో ఒక చిన్న గిన్నెతో వేడి నీళ్ళు మరిగించేసి చల్లగా చేసి అది మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. అలాగైతే
ఇమీడియట్గా తినేస్తాము అనుకుంటే, వెంటనే తినేద్దాము అనుకుంటే చల్లనీళ్ళు వేసుకోవచ్చు. కొద్ది రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం వేడి నీళ్ళు మరిగించి ఆ వేడి నీళ్ళు వేసుకుంటే ఒక సీసాలో పెట్టుకొని ఉంచుకుంటే కొద్ది రోజులు తినుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. బయట కూడా 1-2 రోజులు ఏమవ్వదు. ఎండాకాలం అయితే ఏమో కానీ చలికాలం కదా, ఏమవ్వదు. ఈ వాటర్ సరిపోతే ఓకే, సరిపోకపోతే ఇది చల్లగా చేసేసి ఇంకా మిక్స్ చేసి తినుకోవడమే. తయారైపోయిన తర్వాత షార్ట్ పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది కూడా అయిపోయినట్టే. చింతచిగురు పచ్చడి, పెసరపప్పు కూర రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.